మరి కర్ణుడు ఎలా పుట్టాడు? కుంతి చిన్నప్పుడు కుంతి భోజుడికే దత్తతగా ఇస్తారు. కుంతి వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చినా దేవతలు వచ్చినా వాళ్ళని పూజిస్తూ బాగా చూసుకుంటుంది, మర్యాదలు చేస్తూ. కుంతి ఇంటికి దూర్వాస ముని వస్తాడు. కుంతి అతనికి బాగా మర్యాదలు అవన్నీ పూజిస్తూ అంతా చేస్తున్నప్పుడు ఆ ముని ఇంప్రెస్ అయిపోతాడు. దూర్వాస ముని ఒక మంత్రాన్ని వరంగా ఇస్తాడు. ఆ మంత్రంతో ఏ దేవుణ్ణి పిలిచినా నీకు ఒక కుమారుడు పుడతాడు అంటాడు. ముని వెళ్ళిపోతాడు. అప్పుడు కుంతికి అనిపిస్తుంది ఈ మంత్రం అసలు రియల్ గానే పని చేస్తుందా పని చేయట్లేదా అని అనిపించేసరికి ఒక సూర్యుడి దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని చదివితే అప్పుడు సూర్య కిరణాల నుంచి కవచకుండలాలతో ఉండే ఒక బాబు పుడతాడు. అప్పుడు కుంతి అనుకుంటుంది నాకు పెళ్లి కాకుండానే బాబు పుట్టేశాడు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటాడా అని ఒక పెట్టి తీసుకొని ఆ పెట్టిలో ఆ బాబుని పెట్టేసి నదిలో పడేస్తుంది. ఆ బాబు పారుకుంటూ ఒక దంపతులు దొరుకుతారు. వాళ్ళే రాధ అతిరథ. వాళ్ళు దొరికిన వెంటనే వాళ్ళ కొడుకుగా అనుకొని పెంచుకుంటారు. ఇంతకీ ఆ బాబు ఎవరు? కురుక్షేత్ర యుద్ధం జరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ వీరుడు యోధుడు అతనే కర్ణుడు. ఇదక్క కర్ణుడి జననం. చూసారు కదా మహాభారతం స్టోరీస్. మీరు కూడా నేర్చుకోవాలంటే లిపి.గేమ్ ఆడండి, అలానే నేర్చుకోండి. కుంతిని ఎవరికి దత్తతగా ఇచ్చారు? కుంతి భోజుడు. దుర్వాస ముని కుంతికి ఏం వరం ఇచ్చాడు? ఆమె ఏ దేవుణ్ణి ప్రార్థించినా కూడా దేవుడు వచ్చి కుమారుని ప్రసాదిస్తాడని చెప్పి వరం ఇచ్చాడు. మిమ్మల్ని ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతా. కుంతి నదిలో పడేసిన బిడ్డ ఎవరికి దొరికాడు? కుంతి దుర్వాస ముని ఇచ్చిన వరాన్ని టెస్ట్ చేయడానికి ఎవరిని పిలిచింది?